ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా బృహదారణ్యకోపనిషత్తులో ఒకసారి ఈ దేవతలు అసురులు మనుషులు వీళ్ళందరూ కూడా ప్రజాపతి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి మాకు ఏదైనా ఉపదేశం, మా ఉద్ధారం కోసం ఏదైనా ఉపదేశం చేయండి అని అడిగారు. అప్పుడు మొట్టమొదట వీళ్ళంతా వచ్చారు, దేవతలంతా వచ్చారు. వాళ్ళు అడిగారు మాకు ఉపదేశం చేయండి అని అన్నారు. అప్పుడు బ్రహ్మ ఏం చేశాడు అని అంటే దా అని ఒక అక్షరాన్ని ఉపదేశించాడు. ఉపదేశించి అర్థమైందా అని అడిగాడు. వాళ్ళంతా అర్థమైంది మాకు అని అన్నాడు. అయితే పోండి అన్నాడు. వెళ్ళారు. అంటే అర్థమైందా అని అడిగాడు. ఏమర్థమైంది అని అడిగాడు. ముందు ఏమర్థమైంది అని అంటే దామ్యత అని మీరు మాకు ఉపదేశించారు అని మాకు అర్థమైంది అని అన్నారు. అంటే ఏమిటి? దామ్యత అనే మాటకు అర్థం ఏమిటంటే నిగ్రహించుకోవడం. మనల్ని మనం నిగ్రహించుకోవాలి. నిగ్రహం ఏది కూడా అతిగా చేయకుండా, ఇందాక చెప్పినట్టుగా ఊరికే ఎప్పుడు భోగలాలసంతో భోగాల్నే అనుభవిస్తూ ఉండకుండా ఒక నిగ్రహాన్ని పెంచుకోవాలి అనేది దాని యొక్క అర్థం. ఇలా మీరు మాకు ఉపదేశించారు అని వాళ్ళు అన్నారు. మంచిది, అర్థం చేసుకున్నారు, సరే వెళ్ళండి అన్నారు. తర్వాత మనుషులు వచ్చారు. వాళ్ళు అడిగారు మాకేదైనా ఉపదేశం. వాళ్ళకి అదే దా అనే అక్షరాన్నే ఉపదేశించాడు. అర్థమైందా అని అడిగాడు. అర్థమైంది అని అన్నారు. ఏమర్థమైంది అని అంటే దత్త అని మీరు అన్నారు. దత్త అంటే ఏమిటి? దానం చెయ్యండి అని అర్థం. దేహి అనే దానికి బహువచనమే దత్త అని. కాబట్టి దానం చెయ్యండి. ఎందుకంటే మనుషుల్లో ఉండేటటువంటి గుణం ఏమిటి అని అంటే అన్నీ నాకే కావాలి, నేను ఎవరికీ ఏమీ ఇవ్వను. ఇది సామాన్యంగా మనుషులకు ఉండేటటువంటి స్వభావం. కాబట్టి ఈ స్వభావం పనికిరాదు. నువ్వు మనిషిగా పుట్టావు కాబట్టి నువ్వు దానం చేస్తేనే నువ్వు ఎవరికైతే వాస్తవంగా దానం చేస్తున్నావో అదే నీది. దేన్నైతే నీ దగ్గర పెట్టుకున్నావో అది వాస్తవంగా నీది కాదు, ఇది ఇంకెవరికో వెళ్ళిపోతుంది. ఇంకో సద్వినియోగం చేసిందే వాస్తవంగా మనది. నా దగ్గర ఉన్నది, నా జేబులో ఉన్నది నాది అని మనం అనుకుంటూ ఉంటాం. వాస్తవంగా జేబులో ఉండేది మనది కాదు. మనం ఎవరికైతే ఇచ్చామో, సద్వినియోగం చేశామో అది వాస్తవంగా మనది. అది మనకు కనబడకుండా పుణ్యంగా మారి మనతో పాటు అది ఉంటూ ఉంటుంది. అది వాస్తవంగా మనది. అది మనల్ని ఎప్పుడు కూడా విడిచిపోదు. జేబులో ఉన్నదాన్ని కూడా తెలియకుండా ఎవడో కొట్టేసినా కొట్టేయచ్చు. జేబులో ఉండేదాన్ని తెలియకుండా మనం ఎటో చూస్తుంటే తెలియకుండా అది ఎవడో కొట్టేసినా కొట్టేయచ్చు, మనం చెప్పలేము. కానీ ఆ పుణ్యం అనేది ఏదైతే ఉంటుందో దాన్ని ఎవ్వరు కూడా అపహరించలేరు. కాబట్టి వాస్తవంగా అదే మనది అని శాస్త్రం చెప్తోంది. కాబట్టి ఇక్కడ దానం చెయ్యండి అంటే దేవతలు ఎప్పుడు స్వర్గంలో భోగాలను విపరీతంగా అనుభవిస్తూ ఉంటారు. కాబట్టి ఎప్పుడు ఆ భోగాల్లోనే ఉండకుండా కాస్త నిగ్రహించుకొని సాధనల వైపు దృష్టి పెట్టండి అనే ఉద్దేశంతో ఆ ఉపదేశాన్ని దేవతలకి చేశారు. ఇక మూడవ రాక్షసులు వచ్చారు. వాళ్ళు వచ్చి మాకు కూడా ఉపదేశం చేయాలి, వాళ్ళకి అదే అక్షరం ఉపదేశించారు. అర్థమైందా అని అడిగాడు. అర్థమైంది అన్నారు. ఏమర్థమైంది? దయధ్వం అంటే దయాగుణంతో వర్తించండి, దయతో వర్తించండి అనే ఉపదేశాన్ని మీరు మాకు చేశారు అని అన్నారు. మంచిది, సంతోషం, ఇదే నేను మీకు చేసింది, సరే వెళ్ళ. ఎందుకంటే రాక్షసుల్లో దయ అనేది ఉండదు కాబట్టి దయాగుణాన్ని పెంచుకోండి, క్రూరత్వాన్ని వదిలి దయాగుణాన్ని పెంచుకోండి అని రాక్షసులకు చెప్పారు అని వాళ్ళకి అర్థమైంది. అంటే ఇక్కడ ఏమైందంటే వాస్తవంగా బ్రహ్మ ఉపదేశించింది ఒకే అక్షరం, కానీ దాని అర్థం వీళ్ళకి ఎలా తెలిసింది? ఒక అక్షరాన్ని ఉపదేశిస్తే ఒక్కొక్కరికి రకరకాలుగా ఎలా తెలిసింది అని అంటే ఇది మనిషి స్వభావం. మన స్వభావం అలా ఉంటుంది. ఇప్పుడు ఒకడికి ఒక పని అప్పగిచ్చాం, అథవా ఒక పిల్లాన్ని చదువుకోమని చెప్పాం. 2 రోజుల్లో మొత్తం చదువుకొని రావాలని చెప్పాం, వాడు చదువుకోలేదు. 2 రోజులు అయిపోయింది, 3 రోజులు అయిపోయింది, వాడు ఒక అక్షరం కూడా చదవలేదు. 3వ రోజు వాళ్ళ గురువు వాడిని రమ్మని చెప్పాడు. ఒకసారి రా అన్నాడు. వెంటనే వీడికి ఏమనిపిస్తుంది? చదువుకుని రావా లేదా అని అడగడానికే పిలుస్తున్నాడు ఆయన అని అనిపిస్తుంది వీడికి. వెంటనే మనసు అదే చెప్తుంది. ఇప్పుడు ఆయన పిలుస్తున్నాడంటే చదువుకున్నావా, ఆయన చదువుకోవడానికి పిలిచాడో అథవా ఏదో ఒక పని కోసం పిలిచుండొచ్చు. ఆయన వాస్తవంగా చదువుకున్నావా లేదా అని అడగడానికి ఏం పిలవట్లే, వేరే ఏదో పని చెప్పడానికి పిలుస్తున్నాడు. ఆ తర్వాత అడుగుతాడు చదువుకున్నావా లేదు. కానీ పిలవంగానే వెంటనే మనస్సు వీడికి ఏం చెప్తుందంటే నేను చదువుకోలేదు. వీడి మనస్సాక్షి చెప్తుంది ఆయన నన్ను చదువుకోమన్నారు కానీ నేను చదువుకోలేదు, అథవా నాకేదో పని ఇచ్చారో ఆ పని నేను చెయ్యలేదు, బహుశా అదే అడగడానికి పిలుస్తున్నారు. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన చెప్పాల్సినటువంటి కొంచెం చెప్తే చాలు, వెంటనే వీడంటాడు లేదండి నేను చదివేస్తాను, తర్వాత పూర్తి చేసేస్తానండి, చేసేస్తానండి అంటాడు. అది నేను అసలు దాని గురించి అడగట్లేదురా, నేను అడిగే విషయమే వేరు అని తర్వాత మళ్ళీ మనం చెప్తూ ఉంటాం. అట్లా జరుగుతూ ఉంటుంది. అంటే ఆ మనస్సాక్షి అనేది మనకు చెప్తుంది. ఏదైతే మన దగ్గర లేదో దాన్ని ఇంకొకళ్ళు చెప్పడం తర్వాత, కానీ మొట్టమొదటి మన మనస్సాక్షే మనిషికి చెప్తూ ఉంటుంది. కానీ మనం దాన్ని తీసుకోం. మనిషి అనేవాడు దానికి విలువ ఇవ్వడు. ఆ మనస్సాక్షికి విలువ ఇవ్వకుండా ఏదేదో చేస్తూ ఉంటాడు. కాబట్టి వాళ్ళ మనస్సాక్షి వాళ్ళకి చెప్పింది కాబట్టి ఒక్క అక్షరం చెప్పినా చాలు, వాళ్ళకి అర్థం అయిపోయింది. కాబట్టి అలా వాళ్ళు అర్థం చేసుకున్నారు, వెళ్ళారు. తర్వాత ఇదంతా ఇక్కడ శంకరాచార్యుల వారు తమ భాష్యంలో ఒక విషయాన్ని చెప్పారు. ఏమిటంటే ఇక్కడ ఒక ప్రశ్న రావడానికి, ఇక్కడ ఒక ప్రశ్నకు అవకాశం ఉంది. ఏమిటంటే దేవతలకేమో దమాన్ని ఉపదేశించారు, మనుషులకేమో దానాన్ని ఉపదేశించారు, రాక్షసులకేమో దయను ఉపదేశించారు. సరిపోయింది. ఇప్పుడు మనుషులకి దమం అనేది ఉండాలా లేదా?
మనుషులకి దమం అనేటటువంటి గుణం, దయాగుణం మనుషులకు కావాలా లేదా? ఎందుకంటే మనుషులకు ఉపదేశించింది దానం ఒకటి కదా, దానం ఒకటి చేసేస్తే సరిపోతుంది కదా, ఇంకా దయాగుణం అనేది అవసరం, అది వాళ్ళకి కదా చెప్పింది, వీడికి కావాలా లేదా అని అంటే అక్కడ శంకరాచార్యుల వారు ఇలాంటి ఒక ప్రశ్న రావడానికి అవకాశం ఉంది అని ఆ బృహదారణ్యక భాష్యంలో చెప్పి అక్కడ సమాధానం ఏం చెప్పారు అని అంటే, ఇక్కడ వాస్తవంగా దేవతలు అంటే ఎవరో కాదు, మనుషులే. అథవా రాక్షసులు అంటే ఎవరో కాదు, రాక్షసులు లాంటి మనుషులు. అదేవిధంగా ఇక్కడ దేవతలు అంటే ఎవరో కాదు, ఎప్పుడు భోగలాలసతో ఉండేటటువంటి మనుషులే ఇక్కడ వాస్తవంగా చెప్పబడుతూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి 3 ఉపదేశాలు మనుషుల కోసమే. కాబట్టి ఈ 3 గుణాలు మనుషులకే చెప్పాలి అని శంకరాచార్యులు వారు అక్కడ తమ భాష్యంలో దీన్ని వ్యాఖ్యానం చేసి చూపించారు. ఇదంతా చెప్పిన తర్వాత ఇక్కడికి అదైంది, విషయాన్ని ఉపదేశించడం ఇక్కడికి అయిపోయింది. ఆ తర్వాత అక్కడ ఉపనిషత్తు ఒక విషయం చెప్తోంది. ఏమిటి అనంటే, ఈ 3 గుణాలని అప్పుడు ప్రజాపతి వాళ్ళందరికీ ఉపదేశించాడు. అయితే అప్పుడెప్పుడో ఉపదేశించాడు అని మాత్రం మనం అనుకోకూడదు. ఇప్పటికీ భగవంతుడు ఆ ప్రజాపతి మనకు ఉపదేశిస్తూనే ఉన్నాడు, ప్రపంచంలో ఉండే వాళ్ళందరికీ ఉపదేశిస్తూనే ఉన్నాడు అని చెప్పారు. ఎప్పుడు ఉపదేశిస్తున్నాడు, ఎక్కడ ఉపదేశం మాకేం వినబడట్లేదే అని అంటే, ఉపదేశిస్తున్నాడు. ఎక్కడ ఉపదేశిస్తున్నాడు అని అంటే, ప్రతి సంవత్సరం ఈ వర్షాలు పడేటప్పుడు మొట్టమొదట ఆ ఉరుముల శబ్దం వినిపిస్తుంది మనకి. ఆ ఉరుముల శబ్దం అంటే అక్కడ ఉపనిషత్తు మనకి ఏం చెప్పిందంటే, ఆ ఉరుముల శబ్దం ఎలా ఉంటుంది అని అంటే, ఆ దకారాన్ని గట్టిగా ఒత్తి అవ్యవధానంగా అనేక దకారాన్ని ఒత్తి ఉచ్చరిస్తే ఎలాగైతే శబ్దం వస్తుందో ఆ రకంగా ఉరుముల శబ్దం అనేది వస్తూ ఉంటుంది. కాబట్టి ఆ శబ్దముల రూపంలో భగవంతుడు ఇప్పటికీ కూడా ఈ లోకంలో ఉండేటటువంటి ప్రతి ఒక్కడిని ఉద్దేశించి ఉపదేశిస్తూనే ఉన్నాడు అని అక్కడ ఉపనిషత్తు చెప్తోంది. ఈ మాట ఆ బృహదారణ్యకంలోనే ఈ మాట ఉంది, ఇప్పటికీ భగవంతుడు ఉపదేశిస్తూనే ఉన్నాడు అని. అయితే ఇక్కడ కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అని అంటే ఏమిటండి, నిజంగానే ఉరుముల శబ్దం అలా ఉంటుందా, దకారాన్ని ఉచ్చరించినట్టుగా ఉంటుందా ఏమిటి అని అంటే, ఇక్కడ వాస్తవంగా మనం చూడాల్సిన విషయం అది కాదు. ఇందాక చెప్పినట్టుగా మనిషికి ఎప్పుడు కూడా ఈ దైవీ సంపత్తుతో వియోగం అనేది ఉండకూడదు. ఎప్పుడు కూడా దైవీ సంపత్తు అనేది మనిషికి ఉండాలి. ఎప్పటికీ ఎట్టి పరిస్థితుల్లోనూ దీని నుంచి విముఖత అనేది ఏర్పడకూడదు అనే ఉద్దేశ్యంతో శాస్త్రం ఏం చేస్తోంది అనంటే, ప్రతినిత్యం మనం చూసేటటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో వాట్లల్లోనే ఇటువంటి ఈ ఉపదేశాలని ఆరోపించింది అక్కడ. అంటే వాట్లలోనే ఈ ఉపదేశాన్ని అలా పెట్టింది శాస్త్రం. అంటే వాటిని చూసినప్పుడల్లా మనకి ఇది గుర్తుకు రావాలి అనే. ఎందుకంటే చిన్నప్పుడు పెద్దవాళ్ళకి మనకి మంచి గుణాలని మంచి మార్గాన్ని ఉపదేశిస్తారు. తర్వాత పెద్దవాళ్ళు అయిపోతున్న తర్వాత, మనం పెద్దవాళ్ళు అయిన తర్వాత అలా ఉపదేశించిన వాళ్ళు ఎప్పుడు మన పక్కన కూర్చొని ఉండరు. మనిషి యొక్క స్వభావం ఏమిటంటే, చిన్నప్పుడు మంచి గుణాలను ఉపదేశించినప్పుడు కొంతమంది గుర్తుపెట్టుకుంటారు, చివరి వరకు ఒకే రకంగా ఉంటారు, కానీ అందరూ అలా ఉండరు. క్రమేణా దాన్ని అంతా మర్చిపోతూ ఉంటారు. చిన్నప్పుడు ఏమేమి మంచి విషయాలను ఉపదేశించారో క్రమేణా మనిషి దాన్ని మర్చిపోతూ ఉంటాడు. అది మనిషి యొక్క స్వభావం. కాబట్టి ఇలా మనిషి మర్చిపోయి చిన్నప్పుడు గురువు ఉపదేశించినటువంటి ఈ దైవీ సంపత్తుని, ఈ మార్గాన్ని ఎప్పుడైనా కూడా మనిషి మర్చిపోవడానికి అవకాశం ఉన్నది. అటువంటి సమయంలో చిన్నప్పుడు నేర్పించినటువంటి గురువు పక్కనే ఉండి మళ్ళీ గుర్తు చేయడం అనేది అది సాధ్యమయ్యేది కాదు. కాబట్టి మనిషి ప్రతిరోజు ఏ వస్తువులనైతే ప్రకృతిలో చూస్తూ ఉన్నాడో ఆ వస్తువుల ద్వారానే వీడు దాన్ని గుర్తు తెచ్చుకునేట్టుగా ఒక ఏర్పాటు చెయ్యాలి అనే ఉద్దేశంతో శాస్త్రం ఈ రకంగా ఆయా విషయాల్లో, వాస్తవంగా అదేమి ఆ ఉరుమేమి మనకు అలా ఉపదేశించట్లేదు. సూర్యుడు కూడా మన నోరు తెరిచి మనకు అలా ఏం ఉపదేశించట్లేదు. కానీ శాస్త్రం ఏం చేస్తోంది అంటే, ఆ సూర్యుడిని చూసినప్పుడు నీకు ఇది గుర్తుకు రావాలి అని ఒక సంబంధాన్ని కలిగిస్తోంది శాస్త్రం. కాబట్టి ఆ సూర్యబింబాన్ని చూసినప్పుడు మనకి ఈ గుణం గుర్తుకు రావాలి, ఆ ఉరుమల శబ్దం విన్నప్పుడు ఈ గుణాలు మనకు గుర్తుకు రావాలి. మన ఇంట్లో ఉన్నాం, వర్షాకాలంలో ఉరుముల శబ్దం వినిపించిన వెంటనే మనకేం గుర్తుకు రావాలి, ఈ గుణాలు గుర్తుకు రావాలి. అంతే తప్ప ఏదో పైన బట్టలు ఆరేసాం, పైన వడియాలు ఆరబెట్టాం, మిరపకాయలు ఆరబెట్టాం, వాటిని తెచ్చుకోవాలి, ఇది కాదు మనకు గుర్తు రావాల్సింది. అది రావచ్చు, అది తర్వాత. దానికంటే ముందు మనకు గుర్తుకు రావాల్సింది ఇవి, ఈ దైవీ సంపత్ అనేది మనకు గుర్తుకు రావాలి. ఇటువంటి గుణాలు మనకు గుర్తొచ్చినప్పుడు అప్పుడు మన జీవితంలో ఎప్పుడు కూడా ఈ దైవీ సంపత్తు నుంచి మనకి విముఖత అనేది కలగదు. ఎప్పుడు కూడా మనం సన్మార్గంలో ఉండడానికి సాధ్యం అవుతుంది.